नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिकी। Reading from Srimad Bhagavatam, Canto 1, Chapter 15, Text number 39. Mathurayam Tatha Vajram Mathurayam Tatha Vajram Mathurayam Tatha Vajram Shurasena Patim Tataha Shurasena Patim Tataha Surasena Patim Tataha Prajapatyam Nirupeshitam Prajapatyam Nirupeshtim Prajapatyam Nirupeshtim Agnim Api Bad Ishvaraha Agnin Api Badishvaraha Agnin Api Badishvaraha Mathurayam Tata Vajram Shurasena Patim Tataha Prajapatyam Nirupeshtim Agnin Api Badishvaraha Mathurayam Tata Vajram Shurasena Patim Tataha Prajapatyam Nirupeshtim Agnin Api Badishvaraha Mathurayam Tatha Vajram Surasena Patim Tataha Prajapatyam Nirupeshtim Agnin Api Badishvaraha Mathurayam Tatha Vajram Surasena Patim Tataha Prajapatyam Nirupeshtim Agnin Api Badishvaraha Mathurayam Mathuramlo Tatha Kuda Vajram Vajruni Shurasena Patim Shurasena Rajuga Tataha Tadupari Prajapatya Yagnamunandu Nirupya Nirvahinchi Ishtim Gamyamuna Agnin Agnini Apibat Tanayandu Aropinchukonenu Ishvaraha Shakti Kalavadu तात्पर्य में भाष्य by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. తదుపరి ధర్మరాజు అనిరుద్ధుని శ్రీకృష్ణుని మనమడు తనయుడైన వజ్రుని శూరసేన రాజుగా మథురంలో అభిషిక్తుని చేసెను. అట్టు పిమ్మట ప్రజాపత్య యజ్ఞమును నిర్వహించి గృహస్థా జీవనమును విడనట్టుకై
అగ్నిని తన యందు ఆరోపించుకొనెను. ప్లీజ్ రిపీట్. తదుపరి ధర్మరాజు అనిరుద్ధుని శ్రీకృష్ణ మనుమడు తనయుడైన వజ్రుని సూరసేన రాజుగా మథురంలో అభిషిక్తుని చేసెను. అట్టు పిమ్మట ప్రజాపత్యజ్ఞమును నిర్వహించి గృహస్థ జీవనమును వీడనాటుకై అగ్నిని తన యందు ఆరోపించుకొనెను. భాష్యం. పరీక్షిత్తునే హస్తినాపురం రాజ్య సింహాసనమున ఆసీనుని చేసి శ్రీకృష్ణుని ముని మనవుడైన వజ్రుని మథురా నగర రాజుగా నియమించిన పిమ్మట ధర్మరాజు సన్యాసాశ్రమమును స్వీకరించెను. గుణ కర్మలపై ఆధారపడి నిర్ణయింపబడిన 4 వర్ణములు మరియు 4 ఆశ్రమములు కలిగిన పద్ధతి వర్ణాశ్రమ ధర్మముగా పిలువబడుచు నిజమైన మానవ జీవితమునకు ఆది అయి ఉన్నది. కనుకనే మానవ ధర్మ పరీక్షకునిగా ధర్మరాజు సుశిక్షితుడైన పరీక్షిత్తునకు రాజ్యాధికారమును అప్పజెప్పి తగిన సమయమున సన్యాసిగా క్రియాశీల జీవనము నుండి విరమించెను. వర్ణాశ్రమ ధర్మం అనేది శాస్త్రీయ పద్ధతి మానవ జీవితమును 4 వర్ణములుగాను మరియు 4 ఆశ్రమములుగాను విభజించుతున్నది. ఎటువంటి వర్ణము వారైనను బ్రహ్మచర్యము, గ్రస్తాశ్రయము, వానప్రస్థము, సన్యాసములనేది 4 ఆశ్రమములను మాత్రము పాటింపవలసి ఉన్నది. నేటి కాలపు రాజకీయ నాయకులు పండు ముదసులైనను క్రియాశీల జీవితము నుండి మాత్రము విరమణను పొందగోరరు. కానీ ఆదర్శనీయుడైన రాజుగా ధర్మరాజు మాత్రము తదుపరి జన్మకు సన్నాహము కొరకు స్వచ్ఛందముగా రాజ్య పాలనము నుండి విరమించెను. కనుకనే జీవితపు చివరి భాగమున అనగా కనీసము మృత్యువుకు ముందర 15 లేదా 20 సంవత్సరములు జీవన పూర్ణత్వమును సాధించుట కొరకై శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలో సంపూర్ణముగా లగ్నమగు రీతిలో ప్రతి ఒక్కరును జీవితమును మలుచుకొనవలసి ఉన్నది. భౌతిక ఆనందము కొరకై మనస్సు కామ్య కర్మలయందు నిమగ్నమై ఉన్నంత కాలము బద్ధ జీవనము నుండి లేదా భౌతిక బంధము నుండి ముక్తిని పొందుట సాధ్యము కాదు. కనుక జీవితాంతము ఇంద్రియ భోగములు మరియు కామ్య కర్మల ఎందే మునిగి ఉండుట నిక్కముగా మూఢత్వమే కాగలదు. కనుకనే భగవద్ధామమును చేరుట ఏమిటి అత్యున్నత జీవన పూర్ణత్వమును సాధించు మహత్కార్యమును నిర్లక్ష్యపరచుట వంటి ఆత్మహత్య సదృశ విధానమును ఎవ్వరూ పాటింపరాదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ శ్లోకము మరియు ఈ చాప్టర్ చాలా ముఖ్యమైనది. ఎస్పెషలీ ఎవరు ఆధ్యాత్మిక జీవితాన్ని మనము పాలిస్తున్నామో ఈ శ్లోకం చాలా ముఖ్యం. ఎస్పెషలీ ఎందుకంటే కృష్ణ ఎప్పుడు యుద్ధం అయిన తర్వాత ద్వారక నగరానికి వెళ్ళిపోతారో ఈ పాండవులు నెక్స్ట్ వాళ్ళ యాక్టివిటీ ఏంటి, ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి తెలుసుకోవడానికి యుధిష్ఠిర మహారాజ్ అర్జున్ని పంపిస్తారు ద్వారక నగరానికి.
చాలా కాలం తర్వాత రాలేదు. చాలా అపశకనాలు కనిపిస్తున్నాయి. యుధిష్ఠిరుడు చాలా బాధతో ఉన్నారు, ఎందుకు అర్జునుడు రాలేదు అనేసి. తర్వాత అర్జునుడు వచ్చిన తర్వాత కృష్ణుడు తన భగవద్ధామంకి వెళ్ళిపోయారని తెలుసుకున్న తర్వాత పాండవులందరూ వాళ్ళ యొక్క జీవితాన్ని విరామం తీసుకున్నారు. రిటైర్మెంట్ వర్డ్ విరామమేనా? విశ్రాంతి. కరెక్ట్ సమయంలో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు ఒక రాజు అయిన తర్వాత వాళ్ళకి రాజ్యం ఉంటుంది, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ యుధిష్ఠిరుడు ఇక్కడ సరైన సమయంలో, అందుకే ఈ చాప్టర్ పేరు కూడా పాండవులు సమయోచిత ప్రస్థానం. సరైన సమయంలో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఏం ఆక్యుపేషనల్ డ్యూటీ చేస్తున్నారో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు, విరామం తీసుకున్నారు. ఇక్కడ ప్రభుపాద్ ఒక వాక్యం చెప్తారు, ఎస్పెషలీ ఈ రాజకీయ నాయకుల గురించి ప్రభుపాద్ ఇక్కడ చెప్తున్నారు. రాజకీయ నాయకులు ముసలి వాళ్ళైనా కూడా వాళ్ళు విరామం తీసుకోరు. ఎందుకంటే ఈ సీటు, వాళ్ళ సీటు వాళ్ళకు ఒక ఇంద్రియ ప్రీతినిస్తుంది, ఒక ఎంజాయ్మెంట్ ఇస్తుంది, ఒక సుఖం ఇస్తుంది. అందుకే వాళ్ళ సీటుని వాళ్ళు వదలరు. ఎంత ముసలి వాళ్ళైనా కానీ నాకు పవర్ కావాలని ఒక ఆశ ఉంటుంది. కానీ ఇక్కడ యుధిష్ఠిరుడు ఏం చెప్తున్నారు? కానీ ఆదర్శనీయుడైన రాజుగా ధర్మరాజు మాత్రము తదుపరి జన్మము సన్నాహము కొరకు స్వచ్ఛతముగా రాజ్యపాలన నుండి విరమించెను. ఆ రాజ్యపాలన నుంచి ఆయన విరామం తీసుకున్నారు. ఎందుకని? ఇంద్రియ ప్రీతి, ఒక ఎంజాయ్మెంట్ ఏముందో వదిలేసుకున్నారు. అంటే వైరాగి అవ్వాలని, భగవంతుని మీద ధ్యానం చేయాలని వాళ్ళు విశ్రాంతి, విరామం తీసుకున్నారు వాళ్ళ కర్మల నుంచి. ఎందుకంటే ఈ ఇంద్రియ ప్రీతి చాలా చాలా ఇంపార్టెంట్. మన ఎస్పెషలీ ఎవరు ఆధ్యాత్మికం జీవితాన్ని పాలిస్తున్నారు. ఎందుకంటే మనం అన్రిస్ట్రిక్టెడ్గా, విచ్చలవిడిగా మనము ఈ ఇంద్రియ ప్రీతిని ఎంజాయ్ చేసామంటే ఏమవుతుంది? మనం యాక్చువల్గా చీకటికి వెళ్ళిపోతాం. మన జీవితం అనేది మనకు తెలియదు. నేను ఎవరిని, నాకు భగవంతునికి ఏంటి సంబంధం, ఆ భగవంతుడు ఎవరు, ఈ ఆధ్యాత్మిక జీవితం గురించి మనకి ఏమీ అర్థం కాదు. చీకట్లో వెళ్ళిపోతాం. చీకట్లో వెళ్ళిపోతాం అంటే ఏంటి అర్థం? పునరపి జన్మ పునరపి మరణం. మనము రిపీటెడ్గా జన్మ మృత్యు తీసుకుంటాం. తద్వారా మనకి ఈ జీవితం గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు ఎవరైనా ప్రశ్న అడగచ్చు, ప్రభుజీ దేవుడే ఇంద్రియాలు ఇచ్చారు, దేవుడే ఒక ఇంద్రియ తృప్తి గురించి చాలా రకరకాలుగా సృష్టించారు. సో ఇంద్రియ తృప్తి చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? దేవుడే కదా ఇచ్చింది, దేవుడే కదా సృష్టించింది, ప్రాబ్లం ఏంటి అలాంటప్పుడు? ఇప్పుడు ప్రభుపాద్ ఒక ఉదాహరణ ఇస్తారు. ఏంటి ఉదాహరణ? ఇప్పుడు కత్తి అనుకోండి. కత్తి రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు. ఒకటి ఎవరైనా చంపొచ్చు, ఇంకొకటి అదే కత్తితో పండ్లు, కూరగాయలు కట్ చేయొచ్చు. అవునా? అదేవిధంగా ఇంద్రియాలు కూడా రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఏంటి అది? ఒకటి
మనం అన్రెస్ట్రిక్టెడ్గా ఇంద్రియ ప్రీతిని సంతృప్తి చేయొచ్చు. తద్వారా ఏమవుతుంది, మనం చీకటికి వెళ్ళిపోతాం. అదే ఇంద్రియాలతో మనము ఆత్మ సాక్షాత్కారం పొందగలము, సెల్ఫ్ రియలైజేషన్. అదే ఇంద్రియాలతో. చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్. సో మనము ఈ ఇంద్రియాల ప్రీతి కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మనం చేయాలి, అన్రిస్ట్రిక్టెడ్గా చేయకూడదు. అందుకే భాగవతంలో చాలా ముఖ్యమైన శ్లోకం చెప్తారన్నమాట. మనం భక్తి మార్గంలో ఎదగాలంటే, ఆ శ్రీకృష్ణ భగవాన్కి భక్తి చేయాలంటే ఈ రెండు అంశాలు చాలా ముఖ్యం. ఇప్పుడు ధర్మరాజు వదిలేసి భగవంతుని దగ్గర వెళ్ళిపోయారు. ఏంటి వదిలేశారు? వైరాగ్యం, ఇంకొకటి జ్ఞానం. ఆ జ్ఞానంతో వైరాగ్యంతో భగవంతుని భక్తి సేవకి వెళ్ళిపోయారనమాట. మొత్తం వదిలేసి, అతను రాజ్యం మొత్తం వదిలేసి ఎవరికి ఇచ్చారు? వజ్ర. అఫ్కోర్స్ ఇది మథుర నగరంలో ఆయన రాజుగా స్థాపించారనమాట. పరీక్షిత్తు మొత్తం ఎంటైర్ దీనికి స్థాపించారనమాట. సో భాగవతంలో ఏంటి ఆ శ్లోకం ఏంటంటే, వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం చ తద్ హైతుకి. వాసుదేవుడికి, శ్రీకృష్ణ భగవాన్కి ఎవరైనా భక్తి సేవ చేశారంటే మొట్టమొదట ఏమొస్తుంది? వైరాగ్యం. ఇప్పుడు చూడండి, మనం కృష్ణ చైతన్యం గురించి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. మొట్టమొదటి రోజు వచ్చినకి ఇప్పటికీ మనకు చాలా డిఫరెన్స్ ఉంది, అవునా? మనం ఎన్నో కొన్ని క్రమంగా వదులుకున్నాం అనమాట. కొంచెం టైంని సాక్రిఫైస్ చేసి భగవంతుని సేవలో నిమగ్నం అయిపోయాం అన్నమాట. మొట్టమొదటి వచ్చేది వైరాగ్యం. రెండోది వచ్చేసి భగవంతుని యొక్క జ్ఞానం తెలుస్తుంది. భగవంతుడెవరు, భగవంతుని లీలలు, వాటి గురించి మనకు తెలుస్తుంది. వైరాగ్యం, జ్ఞానం, ఇవి రెండు అంశాలు చాలా చాలా ముఖ్యం. పైగా ఇది తెలుసుకున్నాక మనము భగవంతుని సేవలో భగవంతుని సేవ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం దగ్గర ఉన్నప్పుడు భీష్ముని చూశారు, ద్రోణాచార్యం చూశారు, దుర్యోధన చూశారు. వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ చూసి, కృష్ణ వీళ్ళతో పోరాడితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమవుతుంది? ఫ్యామిలీ డిస్ట్రక్షన్ అవుతుంది. వాళ్ళ పిల్లలంతా ఏమవుతారు? వాళ్ళ భార్యలంతా విడవుతారు. వాళ్ళని చంపడం వల్ల మాకు పాపం వస్తుంది, పాతాళలోకం వెళ్ళిపోతాం. ఎందుకు నేను ఫైట్ చేయాలి వీళ్ళతో? ఎందుకు యుద్ధం చేయాలి? ఎందుకు వాళ్ళని చంపాలి అని చాలా రీజనింగ్ ఇచ్చారు అర్జునుడు కృష్ణుడితో. అప్పుడు కృష్ణుడు భగవద్గీత మొదలు పెడతారన్న. మొట్టమొదట సూచన ఏంటి కృష్ణుని యొక్క? మొట్టమొదటి భగవద్గీతలో మొట్టమొదట ఇన్స్ట్రక్షన్ ఏంటి? సెకండ్ చాప్టర్లో ఏం చెప్తారు మొట్టమొదటిగా? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి
ధీరస్తత్రం. ఇది చాలా మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ కృష్ణ భగవద్గీతలో చెప్పేది, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ. మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఇది కృష్ణ భగవద్గీతలో. ఎప్పుడు కృష్ణుడు భగవద్గీత వినిన తర్వాత అదే అర్జునుడు నేను ఫైట్ చేయను, ఎందుకంటే ఆ స్ట్రాంగ్ బాడీ రిలేషన్ ఉందన్నమాట. వాళ్ళంతా బంధువులు, నేను చంపలేను, వాళ్ళతో పోరాడలేను. కానీ ఎప్పుడు భగవద్గీత విన్నారో అర్జునుడు, అదే అర్జునుడు మొత్తం వదిలేసి, ఆ బంధాన్ని వదిలేసి కృష్ణ ఏం చెప్పారో అది పాలించి యుద్ధం చేశారు. దాన్నే వైరాగ్యం అంటారు. ఎందుకంటే నీ తృప్తి ద్వారా నేను చేయట్లేదు, భగవంతుని తృప్తించడం కోసం మనం చేస్తున్నాం అన్నమాట. భగవంతుని సంతరించడం కోసం మనం చేస్తున్నాం. దాన్ని వైరాగ్యం. అర్జునుడు వైరాగ్యంతో కాక జ్ఞానంతో పోరాడుతున్నారు. ఎప్పుడు నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని తెలిసిన తర్వాత తన ఇంద్రియాల్ని భగవంతుని సేవలో ఉపయోగించారన్నమాట అర్జునుడు. చైతన్య మహాప్రభు కూడా ఈ వైరాగ్యం, ఈ జ్ఞానం, ఈ రెండు అంశాల్ని తన లీలల్లో ఎలాగా చేశారనేది మనకు చైతన్య మహాప్రభు పర్సనల్గా డెమాన్స్ట్రేట్ చేశారనమాట. ఈ ప్రిన్సిపల్ని, ఈ సూచనని ఏంటి, వైరాగ్యం మరి జ్ఞానం. ఒకసారి చైతన్య మహాప్రభు సంకీర్తన యజ్ఞం చేస్తున్నారు. ఎక్కడంటే శ్రీవాస సంఘంలో. శ్రీవాస సంఘం వెళ్ళుంటారు మీరంతా. శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ ఇల్లు. హరినామ సంకీర్తన చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఎవరితో చేస్తున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్షియల్ డివోటీస్తో చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే హరినామం చేస్తున్నప్పుడు, సంకీర్తన చేస్తున్నప్పుడు చైతన్య మహాప్రభు డిఫరెంట్ ఎక్స్ట్రసీస్ ఎగ్జిబిట్ చేస్తారనమాట. సో ఇది ఎవరు చూడకుండా శ్రీవాస్ ఠాకూర్ ఏం చేస్తారు, వాళ్ళ ఇంటిని లాక్ చేస్తారు. ఎందుకంటే ఎవరు భక్తులు కారో, ఎప్పుడు ఈ మెటీరియలిస్ట్, ఎవరు భౌతిక లోకం బాగా ఇంద్రియ ప్రీతి అటాచ్మెంట్ ఉందో వాళ్ళకి లోపల ఎంట్రన్స్ లేదు. వాళ్ళు చైతన్య మహాప్రభుని చూసి తప్పుగా అర్థం చేసుకుంటారని శ్రీవాస్ ఠాకూర్ ఆ ఇంటిని లాక్ చేస్తారనమాట. సో ఇప్పుడు హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తాడు. బ్రాహ్మణుడు ఏంటి సంకీర్తన ఎక్కడ జరుగుతుందనేసి వస్తే ఇంటి దగ్గర ఇల్లు లాక్ అయిపోయి ఉంటుంది. సరే ఎలాగోలాగా ఇంటికి ఎంటర్ అవ్వాలనేసి చాలా ప్రయత్నిస్తారు, కానీ ఎక్కడ దారి లేదు లోపల వెళ్ళడానికి. అప్పుడు ఈ బ్రాహ్మణుడు చాలా కోపం వస్తుంది. ఈ బ్రాహ్మణుడు ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఆయన మిస్బిహేవ్ చేస్తారు, చాలా రూడ్ బిహేవియర్. సో కోపంతో గంగా నది దగ్గరికి వెళ్తారు. గంగా నది దగ్గరికి వెళ్ళి ఆయన ఒక బ్రాహ్మణ థ్రెడ్ పట్టుకొని చైతన్య మహాప్రభుని శపిస్తారన్నమాట. మరుసటి రోజు చైతన్య మహాప్రభు ఈ బ్రాహ్మణుని కలిసి, బ్రాహ్మణుడు ఏం చెప్తారంటే, మీరు ఈ భౌతిక లోకంలో ఏ మాత్రము సంతోషం ఉండదు, మీకు ఏమాత్రం తృప్తి ఉండదు మీకు ఈ భౌతిక లోకం. చైతన్య మహాప్రభు విని యాక్చువల్గా ఇంటర్నల్గా చైతన్య మహాప్రభు చాలా ఆనందం చైతన్య మహాప్రభు. ఎక్స్టర్నల్గా చూస్తే చైతన్య మహాప్రభు వాళ్ళ యంగ్ భార్య, వెరీ యంగ్ వైఫ్ చనిపోతారు. వాళ్ళ నాన్న కూడా చనిపోతారు. వాళ్ళ బ్రదర్ విశ్వంబర కూడా ఇంటి వదిలేసి వెళ్ళిపోతారు. ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. ఎందుకంటే ఇది ఒక శాపంగా.
కానీ సచీమాత చైతన్య మహాప్రభుని కోరుకుంటారనమాట, వేడుకుంటారు, మీరు ఇంకోసారి పెళ్లి చేసుకోండి. సో వాళ్ళ తల్లి కోరిక ద్వారా చైతన్య మహాప్రభు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఆవిడ కూడా చాలా యంగ్, చైతన్య మహాప్రభు ఇంట్లోనే ఉండొచ్చు, కానీ మొత్తం వదిలేసి చైతన్య మహాప్రభు వెంటనే సన్యాసం తీసుకుంటారు. ఎందుకని? ఈ కృష్ణ ప్రజ్ఞ గురించి ప్రచారం చేయడానికి. సో చైతన్య మహాప్రభు మనకు పర్సనల్గా ఎగ్జిబిట్ చేస్తున్నారు అనమాట తన జీవితంలో. ఇంకో సందర్భంలో సార్వభౌమ భట్టాచార్య మనం ఇనిషియల్గా ఆయన ఒక మాయవాది, స్ట్రాంగ్ మాయవాది. ఎప్పుడు చైతన్య మహాప్రభుని కలుస్తారో చైతన్య మహాప్రభు యొక్క కృప ద్వారా ఆయన ఒక వైష్ణవ అవుతారు, మంచి వైష్ణవ అయిన తర్వాత 100 శ్లోకాలు రాస్తారన్నమాట చైతన్య మహాప్రభు గురించి. 100 శ్లోకాలు రాస్తారు. 100 శ్లోకాలు చైతన్య మహాప్రభు ఆయన వ్యక్తిత్వము, ఆయన గ్లోరిఫికేషన్, ఎందుకు అవతరించారనేసి 100 శ్లోకాలు రాస్తారు. సో చైతన్య మహాప్రభు వినిన తర్వాత ఈ శ్లోకాల్ని చింపేస్తారు, మొత్తం చింపేసి పడేస్తారు. అప్పుడు భట్టాచార్య చాలా బాధపడతారు, దుఃఖం, ఎంతో కష్టపడి చైతన్య మహాప్రభు గురించి రాశారు. సరే ఎలాగోలాగా ఈ సాను భట్టాచార్య ఆ చింపిన పేపర్లన్నీ కలెక్ట్ చేసుకొని ఎలాగోలాగా జాయిన్ చేద్దామనేసి ట్రై చేస్తారన్నమాట, చాలా ప్రయత్నిస్తారు. ఆ 100 శ్లోకంలో 2 శ్లోకాలు వెనక్కి అసెంబుల్ చేయగలరనమాట, జాయిన్ చేస్తారనమాట పేపర్. అందులో ఒక శ్లోకం చాలా ముఖ్యమైనది. ఏం చెప్తారంటే, వైరాగ్య విద్య నిజభక్తి యోగ, శిక్షార్థం ఏకః పురుషః పురాణః, శ్రీకృష్ణ చైతన్య శరీరధారి కృపాంబుధిర్యస్త్వమహం ప్రపద్యే. అంటే సార్వభౌమ చెప్తున్నారు ఏంటంటే, కృపాంబుధిర్ అహం ప్రపద్యే, చైతన్య మహాప్రభు యొక్క దండవత్ ప్రణామం చేసి, మీరు కృపాంబుధిర్, ఓషన్ ఆఫ్ మర్సీ. ఎవరు ఆ ఓషన్ ఆఫ్ మర్సీ? శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అవతరించి మనకు ఏం చెప్తున్నారు? శిక్షార్థం వైరాగ్య విద్య నిజభక్తి యోగ. ఈ 2 అంశాలని మనకు ప్రచారం చేస్తున్నారు చైతన్య మహాప్రభు ఆయన అవతారం ద్వారా. వైరాగ్య విద్య నిజభక్తి యోగ. మనం భాగవతం కూడా చూసాం, ఏంటి? జ్ఞాన వైరాగ్య, ఇక్కడ కూడా వైరాగ్య విద్య. సో ఈ 2 అంశాలు ఎవరైనా చైతన్య కృష్ణ చైతన్యం ఎవరైనా పాలిస్తారంటే ఈ 2 అంశాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇంద్రియ ప్రీతిని వదలడానికి ఎవరు ఇష్టపడరు, అంత సులభం కూడా కాదు. ఎందుకంటే జన్మ ప్రతి జన్మంలో మనం ఈ ఇంద్రియ ప్రీతిని చాలా స్ట్రాంగ్గా మనం ఉపయోగించుకుంటున్నాం, అంత సులభం కాదు. దానికి కావాల్సింది ఏంటంటే శుద్ధ భక్తుల యొక్క వాళ్ళ సహవాసంతోనే ఈ ఇంద్రియ ప్రీతిని వదలడానికి సులభం అవుతుంది. ఒకప్పుడు భక్తి సిద్ధాంత వాళ్ళ శిష్య అంటే ప్రభుపాద యొక్క గాడ్ బ్రదర్ పాశ్చాత్య దేశానికి వెళ్ళారన్నమాట. వెళ్ళినప్పుడు చాలా మంది చాలా పాపాలతో అరికట్టారన్నమాట. ఎవరు కృష్ణ కాన్షియస్కి ఇంట్రెస్ట్ లేదు.
ఆయనకు కూడా హోప్స్ పోయారనమాట. చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది, హోప్స్ కూడా పోయాయి. సరే కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి, ఒక ఫారినర్ ఈ ఈ గాడ్ బ్రదర్ దగ్గర వచ్చి, ఈ డిసైపుల్ దగ్గర, ప్రభు భక్తి సిద్ధాంత డిసైపుల్ దగ్గర వచ్చి, నేను బ్రాహ్మణ్ అవ్వాలనుకుంటున్నాను, నన్ను బ్రాహ్మణ్ చేయగలుగుతారా అని అడుగుతారనమాట. అప్పుడు ఈ డివోటి చాలా ఆనందపడిపోతారు. ఓ, ఇంతమందిలో ఒకరు వచ్చారు, సరే మిమ్మల్ని బ్రాహ్మణ్ చేస్తాను, కానీ ఒక కండిషన్. మొట్టమొదటి ఏంటంటే మీరు ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఏమున్నాయో మీరు వదలాలి. ఏంటి? నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇల్లిసిట్ కనెక్షన్. ఎప్పుడు ఈ 4 విన్నారో ఇంపాసిబుల్, వదలడం అసాధ్యం అని చెప్పారన్నమాట. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ బాండింగ్, వాళ్ళ డే టు డే అఫేర్ ఇదే, వాళ్ళ జీవితమే ఇదే. సో ఇది వదలడానికి వాళ్ళకు చాలా కష్టం. ప్రభుపాద టైంలో కూడా, ప్రభుపాదు పాశ్చాత్య దేశంలో ఉన్నప్పుడు చాలా మెడిటేషన్ సెంటర్లు ఉన్నాయన్నమాట. అప్పుడు ఆ మెడిటేషన్ సెంటర్ యొక్క మిషన్ ఏంటంటే, మీరు ఎంత భౌతిక లోకం ఇంద్రియ ప్రీతిలో అబ్జర్వ్ అవుతారో అంత ఆధ్యాత్మిక యొక్క ఆ ఎంజాయ్మెంట్ మీకు దొరుకుతుంది. కృష్ణ భగవద్గీతలో ఏం చెప్తున్నారు? కర్మ బంధన. భౌతిక లోకంలో మనం ఏం పని చేసినా కానీ కర్మ బంధన అవుతుంది. కానీ ఇక్కడ మీరు కర్మ చేస్తూనే ఉండండి, అందులో మీకు ఆధ్యాత్మికం మీకు తెలుస్తుంది అని మిస్లీడ్ చేస్తున్నారు అనమాట ఈ యోగా సెంటర్లో. సో ఈ 2 అంశాలు ఆధ్యాత్మిక జీవితంలో వైరాగ్య మరి జ్ఞానం అనేది ఒక 2 పిల్లర్ మాదిరిగా అనమాట. స్ట్రాంగ్ ఫౌండేషన్ మన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి. ఇది లేనిది చాలా కష్టం ముందుకు పోవడానికి. భాగవతంలో ప్రభుపాద ఒక చాలా మంచి స్టోరీని నరేట్ చేస్తారనమాట. ఒకసారి చిత్రకేతు రాజు, ఆయనకు చాలా క్వీన్స్ ఉన్నారనమాట ఆయన రాజ్యంలో. ఆయన ప్రతిరోజు ఏడుస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆయనకి ఎవరు కుమారులు లేరు, ఎవరు పిల్లలు లేరు. సో నాకు అబ్బాయి కావాలనేసి ప్రతిరోజు ఏడుస్తూ ఉంటారు చాలా బాధతో. అప్పుడు అంగీర ఋషి వస్తారు. అంగీర ఋషి వచ్చి ఆయనకు ఆధ్యాత్మిక గురించి పాఠాలు చెప్తారనమాట. ఇక్కడ చిత్రకేతు వచ్చేసి చాలా బాధతో ఏడుస్తూ నాకు అబ్బాయి కావాలనేసి, ఎందుకంటే తన యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి నెక్స్ట్ డిసెండెంట్ కావాలనేసి చాలా బాధతో ఉంటారు. సో అంగిర ఋషి ఏం చెప్తున్నారో ఆయనకి ఏ మాత్రం లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇంద్రియ ప్రీతిలో ఆయన నిమగ్నం అయిపోయినారు, ఏమీ అర్థం కావట్లేదు. సో అప్పుడు అంగిర ఋషి వచ్చేసి ఒక ప్లాన్ చేస్తారనమాట. ఎలాగోలాగా ఈయనని ఈ కృష్ణ కాన్షియస్ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి వినడానికి ఆ ప్లాట్ఫామ్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తారనమాట. సో మొట్టమొదటిగా ఏం చేస్తారు, ఆయన కోరికని నెరవేరుస్తారనమాట, అబ్బాయి కావాలి. కానీ అంగీ ఋషి చెప్తారు, యాక్చువల్గా నీ యొక్క డెస్టినీలో నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు పుట్టరు, నీ రాతలో పిల్లలు పుట్టరు, పైగా నీ యొక్క రాజ్యంలో కూడా పిల్లలు ఉండరు అన్నమాట అని చెప్తారు. కానీ ఈ చిత్రకేతు లేదు నాకు కావాలి, ఎలాగోలాగా బలవంతం చేస్తారు అంగిర ఋషిని. సరే ఆయన కోరిక నెరవేరుస్తారు, కానీ ఒక కండిషన్ ఇస్తారు అన్నమాట. కండిషన్ ఏంటంటే ఈ సేమ్ అబ్బాయి మీకు సుఖం కూడా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది, ఈ కండిషన్ ఉంటుంది అన్నమాట.
సరే అప్పుడు చిత్రకేతు ఆలోచిస్తారు, ఓ సుఖం, అబ్బాయి ఉన్నారు, రాజ్యాన్ని పరిపాలిస్తారు, నెక్స్ట్ డిసెండెంట్, తద్వారా నాకు సుఖంగా ఉంటుంది, దుఃఖం ఎందుకు? సరే ఈయన ఒక బద్ద, ఫూల్ నంబర్ 1, ఏమీ అర్థం కాదు, సరే అనేసి పర్లేదు అట్లీస్ట్ అబ్బాయి ఉన్నాడు కదా అనేసి ఆ కోరికని ఒప్పుకుంటారనమాట అంగిరఋషి. సరే అంగిరఋషి ఆయన కోరికను నెరవేరుస్తారు. అప్పుడు ఒక అబ్బాయి పుడతారు. వెంటనే ఆ రాజ్యంలో చాలా ఆనందాలు, ఫెస్టివల్స్, సందర్భాలు అన్నీ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అదే సమయంలో ఆయనకు చాలా మంది భార్యలు ఉన్నారు. వేరే వాళ్ళంతా ఈ భార్యలంతా ఈ ఎవరికి అబ్బాయి పుడతారో వాళ్ళకంతా సేవ చేస్తున్నారు. కానీ చాలా ద్వేషం అయిపోయింది, ఎన్వియస్. ఎందుకంటే చిత్రకేతు వాళ్ళని పట్టించుకోవట్లేదు. కేవలం ఎవరికి అబ్బాయి పుట్టారో వాళ్ళకు మాత్రమే చాలా బంధం స్ట్రాంగ్ అయిపోయింది. సో అప్పుడు వీళ్ళంతా ప్లాన్ చేస్తారు, ఏమని? ఈ అబ్బాయిని చంపేయాలని. అప్పుడు ఈ అబ్బాయికి ఒక పాయిజన్ ఇస్తారు, విషం ఇచ్చి అబ్బాయి చనిపోతారు. ఎప్పుడు చనిపోతారో రాజ్యంలో మొత్తం చిత్రకేతు అందరూ ఏడుస్తూ ఉంటారు, ఈ అబ్బాయి చనిపోయారని. ఎప్పుడు ఏడుస్తుంటారో అంగిరఋషి చెప్పిన వాక్యాలు ఆయన గుర్తేసుకుంటారు. ఈ అబ్బాయి కారణం ఈ యొక్క సంతోషానికి, దుఃఖానికి. ఎప్పుడు గుర్తు చేసుకుంటారో అప్పుడు అంగిరఋషి వస్తారన్నమాట. వచ్చిన తర్వాత చూస్తారు ఈ యొక్క చిత్రకేతు ఏడుస్తూ బాధతో ఉన్నారన్నమాట. సరే ఆయన ఒక మిస్టిక్ పవర్ ద్వారా, ఒక శక్తి ద్వారా ఒక ఆత్మని పిలిపిస్తారన్నమాట. ఆత్మని పిలిపిస్తారు. పిలిపించి, చూడు మీ తండ్రి ఏడుస్తున్నారు, మీరు వెంటనే మీ జీవితానికి రండి అనేసి ఈ అంగిరఋషి చెప్తారనమాట ఈ యొక్క ఆత్మని. అప్పుడు ఈ ఆత్మ యాక్చువల్గా సెల్ఫ్ రియలైజ్ సోల్ అన్నమాట. ఆయనకు తెలుసు ఇది యాక్చువల్ ప్లాన్, అంగిరఋషి యొక్క ప్లాన్, ఇది అరేంజ్మెంట్. ఎందుకంటే చిత్రకేతుని ఆధ్యాత్మికలో ఆయనకి పాఠం చెప్పాలని యొక్క ప్లాన్తో ఇది అంతా సెటప్ చేశారనమాట. సరే ఇదంతా విన్న తర్వాత ఈ యొక్క ఆత్మ చెప్తారన్నమాట, ఏ తండ్రి, ఏ జీవితం గురించి మాట్లాడుతున్నారు మీరు? నేను ఎన్నో జీవితాలను తీసుకున్నాను, నాకు ఎంతోమంది తండ్రులు ఉన్నారు, ఎంతోమంది తల్లులు ఉన్నారు, ఏ జీవితం గురించి మాట్లాడుతున్నారు మీరు అనేసి ఆత్మ అడుగుతారనమాట. ఈ చిత్రకేతు వినంగానే ఈయన గురించి నేను బాధపడుతున్నాను, ఈయన ఇలా మాట్లాడేశారు. ఆ బాధతో వెంటనే అన్ని అటాచ్మెంట్స్ని వదిలేస్తారు, అన్నీ వదిలేస్తారు. వదిలిన తర్వాత అప్పుడు చిత్రకేతు అది జ్ఞానం జరుగుతుంది. రైట్ ప్లాట్ఫామ్లో ఉన్నారు భక్తి యోగ గురించి వినడానికి. యాక్చువల్గా అంగీరా ఋషితో పాటు నారదముని కూడా వస్తారనమాట. అప్పుడు నారదముని భక్తి యోగం గురించి ఆయనకు ఉపదేశాలు ఇస్తారు చిత్రకేతు. సో ఎంత మనము ఈ యొక్క బంధం పెరుగుతుందో అంత దుఃఖం ఉంటుందన్నమాట మనకి. ఈ యొక్క స్టోరీ ద్వారా, చిత్రకేతు స్టోరీ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ఎంత బంధం స్ట్రాంగ్ ఉంటుందో అంత దుఃఖం. అందుకే సొల్యూషన్ ఏంటంటే మనము ఈ జ్ఞానం ద్వారా మన జీవితాన్ని గడపాలి. ఈ జ్ఞానం ద్వారా మన జీవితాన్ని గడపాలి. సో మనం కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కానీ, ఎవరికైనా ఉపదేశం చేసేటప్పుడు కానీ, చాలామంది మెటీరియలిస్ట్, చాలా వాళ్ళకి ధనం ఉంటుంది, రిచెస్ ఉంటాయి, ఇవన్నీ ఈ యొక్క ఆధ్యాత్మిక గురించి చెప్పగానే వాళ్ళు ఏమాత్రం సీరియస్ తీసుకోరు.
ఏమాత్రం సీరియస్ తీసుకోరు. ఎందుకంటే అటాచ్మెంట్ ఉంది, స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఉంది. అందుకే కృష్ణ భగవద్గీతలో చెప్తారనమాట, 2nd చాప్టర్లో, భోగైశ్వర్య ప్రసక్తాన త్వయాపరత చేతస వైవాయాసాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అంటే ఎవరైనా కానీ ఈ భోగ ఐశ్వర్య ఎవరికైనా స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఉందంటే వాళ్ళకి వ్యవసాయాత్మిక బుద్ధి, ఆ ఇంటెలిజెన్స్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఉండదు. ఆధ్యాత్మిక జ్ఞానము, ఒక సంకల్పము ఉండదు. సమాధౌ న విధీయతే. అలాంటి వాళ్ళకి ఈ భక్తి మార్గంలో రావడానికి చాలా కష్టం. భక్తి మార్గంలో రావడానికి చాలా కష్టం. సో ఈ శ్లోకం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. మనం కూడా టెస్ట్ చేసుకోవచ్చు. మనకు కూడా చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి భోగ ఐశ్వర్యానికి. మనం ఎవరు ప్యూర్ డివోటీస్ కాదు ఇక్కడ, శుద్ధ భక్తులు కాదు ఇక్కడ. మనం కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఎంత మాత్రం మనకు భోగ ఐశ్వర్యం మీద అటాచ్మెంట్ ఉందని. దీనికి ఎవరు సర్టిఫికేషన్ ఇవ్వడం అవసరం ఉండదు. ప్రభుపాద ఒక ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు మనకు భోజనం తింటున్నప్పుడు మనకు తృప్తి అయిందా, కడుపు నిండిందా అనేది మనకు మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. వేరే వాళ్ళు మనకు సర్టిఫికేషన్ ఇవ్వలేరు. ఆ సర్టిఫికేషన్ మనమే తీసుకోవాలి, మనకు కడుపు నిండిందా లేదా అని. అదేవిధంగా మనకు ఏమాత్రం ఎంత అటాచ్మెంట్ ఉంది మన భోగానికి ఐశ్వర్యానికి, అది మనం మాత్రమే తెలుసుకోగలం. ఎంత మనము దూరం అయ్యామో అంత మనము ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నామని అర్థం. ఎంత దూరం అవుతున్నామని అర్థం ఏంటి? మనం భగవంతుని మీద డిపెండ్ అవుతున్నామని అర్థం. ఆయన ఒక కృప ద్వారా మన జీవితాన్ని గడుపుతున్నామని ఒక అర్థం. ఆయన కృప ద్వారా మన జీవితాన్ని గడుపుతున్నామని అర్థం. ఎంత దూరం అవుతున్నామని అంత మనం ఆధ్యాత్మికంగా ఎదగలం. కృష్ణ భగవద్గీతలో చెప్తారు, ఏ యథా మాం ప్రపద్యంతే. ఎంత మనము కృష్ణుని దగ్గర వెళ్తున్నామో అంత మనకు ఆధ్యాత్మికంగా మనం ఎదగలం. ఎంత ఇంద్రియ ప్రీతి ఉంటే అంత భక్తి ఉంటుంది. భక్తి ఉండదు. దీనికి స్ట్రాంగ్ ఉందంటే భక్తి రాదు. ఎంత భక్తి స్ట్రాంగ్ ఉంటే అది తగ్గిపోతుంది. రెండు ప్యారల్గా జరగవు అన్నమాట. నీకు నాకు భౌతిక ఇంద్రియ ప్రీతి కావాలి, ఆధ్యాత్మికం కూడా కావాలి. రెండు అవ్వదు, ఏదైనా ఒకటి మాత్రమే అవ్వదు. సో ఎవరు ఇలాగా అర్జునుడి మాదిరిగా విని తర్వాత, ఆధ్యాత్మిక జ్ఞానం విని తర్వాత అన్ని వదిలేసి కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారో అది పాలించి ఒక శుద్ధ భక్తుడైపోయారు భక్తి యోగంలో. అలాంటి వాళ్ళని ప్రభుపాద ఏమంటారంటే గ్రేట్ పరమహంస, మహాత్ములు. అలాంటి వాళ్ళు మహాత్ములు. ఇప్పుడు మనం చాలామంది సహవాసం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మికం గురించి మనం చూస్తుంటాం. కొంతమంది చాలా ఫాస్ట్గా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు ఆధ్యాత్మిక జీవితం, ఇంకొంతమంది చాలా స్లో. ఎవరు ఫాస్ట్గా వెళ్తున్నారో వాళ్ళని చూసి మనము ద్వేషం అవ్వకూడదు, ద్వేషించకూడదు వాళ్ళని. ఎందుకు వస్తుంది ద్వేషం? ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఒక 40-50 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి. ఎవరికి ఫస్ట్ పొజిషన్ వస్తుందో, ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందో ఆయన మీద ద్వేషం. మనకు ద్వేషం ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క ఫస్ట్ పొజిషన్ ఏముంది కదా, అది ఒకటే పొజిషన్, ఒకటే స్థానం,
రెండో స్థానం ఉండదు, ఒకటే స్థానం. సో ఆ స్థానం నాకు రాలేదని ద్వేషం. రెండోది, ఆయనకి ఏమి స్కిల్ ఉందో, ఎబిలిటీ ఉందో నాకు లేదు, ద్వేషం. కానీ కృష్ణతో అలా కాదు. కృష్ణునితో అలా ఉండదన్నమాట. అలాంటి కాంపిటీషన్ ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి భగవంతునితో ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధం అనేది పర్మనెంట్. ప్రతి ఒక్కరితో భగవంతునితో సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని ఎవరు విడదీయలేరు. ఆ కాంపిటీషన్ అనేది ఉండదు, ఆ డేంజర్ అనేది ఉండదు. ఇప్పుడు మనం భగవంతుని కృష్ణ లీలా చూస్తాం. కొంతమంది కృష్ణునితో ఆట ఆడుకుంటారు, కొంతమంది ఇంకా కృష్ణునితో మదర్ యశోద పాలిస్తారు, ఇంకొంతమంది కృష్ణునితో ఫ్యాన్ చేయడము, వాళ్ళకి తినిపించడము, రకరకాలుగా రిలేషన్షిప్స్, రకరకాల సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు కూడా ప్రతి ఒక్కరికి రకరకాలుగా సంబంధాలు ఉన్నాయి కృష్ణునితో పాటు. ఆ పొజిషన్ ఎవరు తీసుకోలేరు. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక ట్రైన్ టికెట్ దొరుకుతుంది, కన్ఫర్మ్ ట్రైన్ టికెట్. మనం చూస్తాం ఎవరో ఒక ప్యాసింజర్ చాలా ఫాస్ట్గా పరిగెత్తున్నారు అనమాట ఆ ట్రైన్ క్యాచ్ చేసేది. మీరు కూడా అదే ట్రైన్లో వెళ్తున్నారు, ఆయన ఫాస్ట్గా పరిగెత్తున్నారు అనేసి మనకు భయం వస్తుంది, ఓ నా సీట్ పోతుందేమో అనేసి కదా. కానీ మన సీట్ పోదు, ఎందుకంటే కన్ఫర్మ్ అయింది. మన డ్యూటీ ఏంటి, జస్ట్ మన ట్రైన్ క్యాచ్ చేయాలి. మనం క్యాచ్ చేస్తే మన సీట్ దొరుకుతుంది. సో ఎవరైనా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మనం ఆయన్ని ద్వేషించకూడదు, కానీ రిక్వెస్ట్ చేయొచ్చు. ఏమని, నేను కూడా మీతో పాటు రావచ్చా, నేను కూడా ట్రైన్ని త్వరగా క్యాచ్ చేయగలను. అదేవిధంగా ఎవరైనా ఆధ్యాత్మిక చాలా ఫాస్ట్గా పెరుగుతున్నారంటే ఆ డివోటీని రిక్వెస్ట్ చేయాలి, ప్రభుజీ నా మీ యొక్క కృప కావాలి, నేను కూడా ఆధ్యాత్మికంగా పెరుగుతాను. వాళ్ళక భక్తుల కృప ద్వారా మనం యాక్చువల్లీ ఎదగలం. ఆ కృప లేదంటే మనం ఎదగలేము. ఆధ్యాత్మిక జీవితం చాలా కష్టం. అందుకే శుద్ధ భక్తుల యొక్క సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కృప ద్వారానే మనం భగవద్ధామం వెళ్ళిపోవచ్చు, లేదంటే కష్టం. ఎవరైనా కానీ చాలా సిన్సియర్గా శుద్ధ భక్తుల యొక్క సేవ చేశారంటే మనకు ప్రభుపాద్ గ్యారంటీ ఇస్తున్నారు, భగవద్ధామం చేరుకోవడానికి గ్యారంటీ ప్రాసెస్. ఒకప్పుడు తమల్ కృష్ణ మహారాజ్ ఒక ప్రభుపాద్ కాన్వర్జేషన్లో తమల్ కృష్ణ అడుగుతారనమాట, ప్రభుపాద్ మన ఈ యొక్క ప్లానెట్లో, ఎర్త్లీ ప్లానెట్లో ఎంతమంది పరమాంశాలు ఉన్నారు? చాలా మంచి క్వశ్చన్. ఎంతమంది పరమాంశాలు ఉన్నారు ఈ భూలోకంలో? అప్పుడు ప్రభుపాద్ ఏం చెప్తారంటే తమల్ కృష్ణ మహారాజ్కి, మీరు ఇస్కాన్లో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారు, మీరు కౌంట్ చేయండి, అంతమంది పరమాంశాలు ఉన్నారు ప్రభుపాద్ చెప్తారు. సో ఎవరైనా ఈ పరమాంస పాత్ని ఫాలో అవుతే మనం కూడా పరమాంసం అవుతాం. కనుక సిన్సియర్ కోరిక ఉండాలి, మంచి స్ట్రాంగ్ ఆశ ఉండాలి. లేదు నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, పరమహంస పాత్ని ఫాలో అవ్వాలి, శుద్ధ భక్తుల యొక్క పాత్ని ఫాలో అవ్వాలి. ఫాలో అవుతే మనం కూడా పరమహంస అవ్వచ్చు. కానీ ఇప్పుడు కరెంట్ స్టేజ్ ఏంటి,
మామిడి పండు ఉందండి, మామిడి పండు స్టార్టింగ్లో ఏముంటుంది, చేదుగా ఉంటుంది. అదే మామిడి పండు మనం చక్కగా గోబరేసి చక్కగా నీళ్ళు పోస్తే కొంతకాలం తర్వాత తీయగా అవుతుంది. అలాంటి తీగ ఉన్న ఈ మామిడి పండు భగవంతుని మనము అర్పించవచ్చు. కరెంట్ స్టేజ్ మనది పుల్లగా స్టేజ్లో ఉంది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. అదే చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తే మనం కూడా ఆ మామిడి పండు తీయ అవుతుంది. శుద్ధ భక్తులు అవ్వచ్చు. ప్రభుపాద ఏం చెప్తారంటే, ఒక ధ్రువ మహారాజ్ వీళ్ళు ధ్రువ మహారాజ్ ఎప్పుడు ఆధ్యాత్మికంగా పరమాంసాయి భగవంత్ ధామంలో వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ తల్లిని కూడా భగవద్ధామం వెళ్ళిపోతుంటారు. అదేవిధంగా ప్రభుపాద ఏం చెప్తారంటే, అదేవిధంగా నా డిసైపుల్స్ కూడా శుద్ధ భక్తులయ్యి నన్ను కూడా భగవద్ధామం తీసుకెళ్ళాలి అని చెప్తారు ప్రభుపాద. సో ఈ యొక్క పరమహంస ప్రభుపాద మనకేమిచ్చారో ఈ పాత్ని మనం సీరియస్గా సిన్సియర్గా ఫాలో అవుతే మనం కూడా ఇలాంటి స్థాయికి వెదగొచ్చు. అందుకే ధర్మరాజు యుధిష్ఠిర మహారాజు ఏం చేస్తున్నారు, వాళ్ళ గ్రాండ్ సన్ వజ్రని స్థాపించి తన రాజ్యాన్ని విరామం తీసుకొని ఆధ్యాత్మికంగా వెదగాలనేసి, భక్తి మార్గంలో వెదగాలనేసి మొత్తం వదిలేసి అడవికి వెళ్ళిపోయారు. ఇక్కడ చెప్తున్నారు ఏంటి, ప్రజాపత్య యజ్ఞము నిర్వహించి గృహస్థ జీవితమును విడనాడుకై అగ్నిని తన యందు ఆరోపించుకునేను. మొత్తం వదిలేసి భగవద్ధామంకి వెళ్ళిపోవడానికి ఆ ఒక పరమహంస పాత్ర తీసుకున్నారు యుధిష్ఠిర మహారాజ్. సో ఇదొక భాష్యంలో ప్రభుపాద ఇలాంటి అంశాలు మనము ఈరోజు చూసాము. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అంటే అప్పట్లో అది వేరే, అది ఇలాంటి ఈ కలియుగంలో చేయలేమని. అంటే 5 సాక్రిఫైస్లో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ధ్యానం చేస్తూ, ఆయన సాక్రిఫైస్ చేస్తూ, యజ్ఞం చేస్తూ ఆ అగ్నిలోనే ఆయన శరీరాన్ని వదులుకున్నాడు. మనకి ఇలాంటి చేయడం కుదరదు. మనకు ప్రభుపాద అది సులభం. కలియుగంలో చైతన్య మహాప్రభు మనకి ఇచ్చింది చాలా సులభం ఇచ్చారు, వైరాగ్య విద్య. అది వైరాగ్య విద్య కావాలంటే భక్తి చేయాలి. మొట్టమొదటి అంశం భక్తిలో ఏంటి, శ్రవణం, కీర్తనం, విశేషం, సంకీర్తనం చేయాలి, హరినామ యజ్ఞం చేయాలి, జపం చేయాలి. ప్రతిరోజు మనం సంకల్పం తీసుకొని చేస్తే మనకే తెలుస్తుంది, ఒక 10 రోజుల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత ఎంత మాత్రం మనము డిటాచ్ అయిపోయారు ఈ భౌతిక లోకానికి, మనకే తెలుస్తుంది. సో ఏం క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా? ప్రభుపాద్ కి జై, శ్రీమద్ భాగవతం కి జై.